హలో అండి, నేను మీ ఆర్కేని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. లాస్ట్ సెషన్లో మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి, దాని గురించి ఒక అప్లికేషన్, ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మనం చూసుకున్నాము. కాఫీ మెషిన్ అప్లికేషన్ని విల్ వి ట్రై టు డిస్కస్. ఐ హోప్ యు ఆల్ ఆర్ ప్రాక్టీస్డ్. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఫస్ట్ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని అచీవ్ చేయాలి అంటే మనం టూ కాన్సెప్ట్స్ని వాడేవాళ్ళం. అది ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంకోటి ఇంటర్ఫేస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ, అంటే అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయడం కోసం మనం టూ కాన్సెప్ట్స్ వాడాం. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్, పూర్తిగా వి డిస్కస్డ్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, సో ఇంటర్ఫేస్ కూడా ఒక క్లాస్ లాగే. ఇట్ ఈస్ సిమిలర్ టు క్లాస్. కానీ ఇక్కడ దీంట్లో ఏంటంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వితౌట్ ఇంప్లిమెంటేషన్స్, మెథడ్స్ వితౌట్ బాడీ. ఆ మెథడ్స్నే కదా మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నాం. కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో డిఫైన్డ్ మెథడ్స్ను కూడా ఉంచుకోవచ్చు ఇఫ్ యూ వాంట్, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. కానీ ఇంటర్ఫేస్లో ఇట్ డిఫైన్స్ అ సెట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఓన్లీ. సో ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకవేళ మనకు కావాలి అనుకోండి, యూ టేక్ ద యూ టేక్ దీస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఫ్రమ్ ఇంటర్ఫేస్ టు క్లాస్ బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఓకే, అండ్ యూ కెన్ ప్రొవైడ్ ద లాజిక్ ఫర్ దోస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇన్ యువర్ ఇంప్లిమెంటెడ్ క్లాస్. సో అల్టిమేట్గా నేను ఏం చెప్తున్నా అంటే, ఇంటర్ఫేస్ అనేవి ఒక దోస్ ఆర్ సంథింగ్, ఐ మీన్ ఇంటర్ఫేస్ ఎందుకు వాడతాం అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై అ కాంట్రాక్ట్ సో దట్ అదర్ క్లాసెస్ మస్ట్ ఫాలో ప్రమోటింగ్ అబ్స్ట్రాక్షన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆల్సో ఇన్ జావా. ఇప్పుడు నేను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడి ఒక్కసారి ఒక క్లాస్నే ఎక్స్టెండ్ చేసుకోగలరు. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఉంటే సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో కానీ ఇంటర్ఫేస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని కూడా అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్ఫేస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది సార్. ఓకే, క్లాస్ test1 ఇంప్లిమెంట్స్ i1, i2 అంటాను. ప్రాబ్లం లేదు. i1 అనేది ఒక ఇంటర్ఫేస్, i2 అనేది ఒక ఇంటర్ఫేస్. ఈ రెండు కూడా పేరెంట్ రెఫరెన్స్ టైప్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది చైల్డ్ క్లాస్ కింద. ఇంప్లిమెంట్స్ కీవర్డ్ని యూజ్ చేసుకొని మోర్ దెన్ వన్ ఇంటర్ఫేస్, ఓకే, వీఆర్ ఏబుల్ టు లైక్ వాట్ ఇంప్లిమెంట్. సో అందుకనే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయడం కోసం కూడా ఇంటర్ఫేస్ని మనం వాడుకోవచ్చు. ఓకే, సో అల్టిమేట్గా నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్సే, ఇట్ డిఫైన్స్ ఓన్లీ సెట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఆ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద క్లాసెస్. ఎలా ఇంటర్ఫేస్లో డిఫైన్ చేసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని క్లాస్లోకి ఎలా తెచ్చుకుంటామంటే యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఈ క్లారిటీ అయితే నాకు ఐ అండర్స్టూడ్. నేను జావా 8 ఫీచర్స్, జావా 8 ఇంటర్ఫేసెస్ గురించి మాట్లాడట్లా. సో ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జావా 8 నేను ఐ ట్రై టు లైక్ డిస్కస్. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు జావా 8లో ఇంటర్ఫేస్లో స్టాటిక్ మెథడ్స్ని డిఫైన్ చేయొచ్చు, డిఫాల్ట్ మెథడ్స్ని డిఫైన్ చేయొచ్చు. ఎస్, దానికోసం సపరేట్గా నేను వేరే ప్లేలిస్ట్ ఒకటి ఐఎమ్ ప్లానింగ్ టు లైక్ ప్రిపేర్ ఇన్ ఫ్యూచర్. సో యాజ్ ఆఫ్ నో మీకు అర్థమైంది కదా. సో ఓకే, సో అంటే ఇంటర్ఫేసెస్ కెన్ ఓన్లీ డిక్లేర్ మెథడ్స్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రియర్ టు జావా 8 నేను మాట్లాడేది. సో ఓకే, సో ఫ్రమ్ జావా 8 ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్ మెథడ్స్ని పెట్టొచ్చు, స్టాటిక్ మెథడ్స్ని పెట్టొచ్చు విత్ బాడీ ఐఎమ్ టాకింగ్. సో జావా 9లో అయితే వీ కెన్ ఇంక్లూడ్ ప్రైవేట్ మెథడ్స్ ఆల్సో. అవన్నీ మన జావా వేరే ఫీచర్స్, వేరే వర్షన్స్ గురించి మాట్లాడినప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్ఫేస్ ఉందండి లైక్ దిస్. ఎలా ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తాం? ఇప్పుడు క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాం? క్లాస్ నేమ్, ఈ సింటాక్స్. అదే మాదిరిగా ఇంటర్ఫేస్ని డిఫైన్ చేయడం కోసం కూడా ఇంటర్ఫేస్ ఫాలోడ్ బై ఇంటర్ఫేస్ నేమ్, తర్వాత ఓపెన్ కర్లీ, క్లోజ్డ్ కర్లీ, అంతే.
మరి ఇంటర్ఫేస్లో ఏముంటాయని చెప్తున్నాను? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్లో నేను ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 100 అంటాను. ఇలా కుదిరిద్దా? ఐ వాంట్ టు డిక్లేర్ ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇంటర్ఫేసెస్ కెనాట్ హ్యావ్ ఎనీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, బై డిఫాల్ట్గా మీరు ఏ వేరియబుల్ని డిక్లేర్ చేసినా ఇంటర్ఫేస్లో అవి బై డిఫాల్ట్గా పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ టైప్ అయిపోతాయి. అది రూల్ సార్. మీరు పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అని రాయాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లిసిట్గా. మీరు జస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ వేరియబుల్స్ని పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ కిందనే కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఈ వేరియబుల్ని మీరు ఎక్కడ డిక్లేర్ చేశారు? ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేశారు. అది రూల్. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంటర్ఫేస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చా అని అడుగుతారు క్వశ్చన్. మీరు అప్పుడు ఏం చెప్తారు? ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బై డిఫాల్ట్ వాట్ ఎవర్ ద వేరియబుల్స్ వీఆర్ డిక్లేరింగ్ ఇన్సైడ్ ద ఇంటర్ఫేస్, బై డిఫాల్ట్ దోస్ ఆర్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. ఓకే, సో అదే మాదిరిగా అంటే మనం మోర్ ఓవర్ వన్ మోర్ పాయింట్, మీరు ఇక్కడ మెథడ్స్ని డిక్లేర్ చేస్తున్నారు కదా, బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసే మెథడ్స్ కూడా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. మనం సెపరేట్గా రాయాల్సిన అవసరం లేదు, రాసిన ప్రాబ్లం లేదు. బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ ఆర్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్, బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. మనం సెపరేట్గా వాటిని ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేసినా, యూజ్ చేసుకున్నా, ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేసినా ఓకే, చెయ్యకపోయినా కంపైలర్ ఆటోమేటిక్గా వాటిని యాడ్ చేసుకుంటుంది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సరే, సో నేను చెప్పాను ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని డిక్లేర్ చేసినప్పుడు ఇంటర్ఫేస్లో డెఫినెట్గా వాటిల్ని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా డిఫైన్ చేస్తాము? డిఫైన్ చేయాలి అంటే డెఫినెట్గా మనకి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఏంటి? క్లాస్. అంటే క్లాస్లోకి ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసిన మెథడ్స్ ఎలా వస్తాయి అంటే బై యూజింగ్, ఇప్పుడు క్లాస్ నుంచి క్లాస్కి ఎలా ఎలా వెళ్ళాయి ప్రాపర్టీస్? యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్కి ఎలా వెళ్తాయి? యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ప్రాపర్టీస్? ఇంటర్ఫేస్ నుంచి క్లాస్కి రావాలి. అంటే ఏం వాడతాము? ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడాలి. సో యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వీఆర్ ఏబుల్ టు టేక్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ఇంటర్ఫేస్ టు క్లాస్లోకి తీసుకోవచ్చు. ఇంటర్ఫేస్ నుంచి క్లాస్లోకి. ఎందుకు ఇంటర్ఫేస్ నుంచి క్లాస్లోకి తెచ్చుకుంటున్నాం? ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి, ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం బాడీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి, దానికోసం మనకు క్లాస్ కావాలి కాబట్టి ఇంటర్ఫేస్లో ఉన్న ప్రాపర్టీస్ని క్లాస్లోకి తెచ్చుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్లోకి, అంటే దాన్ని ప్రాక్టికల్గా అచీవ్ చేయడం కోసం మనం వాడే కీవర్డే ఇంప్లిమెంట్స్ కీవర్డ్. హోమోజీనియస్కి అయితే ఎక్స్టెండ్స్, అంటే క్లాస్ నుంచి క్లాస్కి కానీ ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్కి కానీ తెచ్చుకోవాలంటే ఎక్స్టెండ్స్ వాడతారు. ఇంటర్ఫేస్ నుంచి క్లాస్లోకి తెచ్చుకోవాలంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వాడతారు హెట్రోజీనియస్కి. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని కూడా మనం అచీవ్ చేసుకోవచ్చు. అంటే ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, కానీ ఒక క్లాస్ ఓకే క్యాన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. నేను ఇంతకుముందు రాశాను కదా, క్లాస్ test1 ఇంప్లిమెంట్స్ I1, I2. అంటే ఒక క్లాస్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఓవర్కమింగ్ ద లిమిటేషన్ ఆఫ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. నేను ఆల్రెడీ చెప్పాను కదా యాక్సెస్ మాడిఫైర్స్ గురించి. బై డిఫాల్ట్ మెథడ్స్ ఏమో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్, ఫీల్డ్స్ ఏమో బై డిఫాల్ట్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. ఓకేనా? సరే, సో ఇది క్లారిటీ సార్. నేను ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాని గురించి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ చూద్దాం. యానిమల్ ఆల్రెడీ డిఫైన్ చేశానా? ఎక్కడో డిఫైన్ చేసి ఉంటాను, బట్ డిఫైన్ చేస్తే న్యూ, ఇక్కడ క్లాస్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాను. ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ నేమ్ యానిమల్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, అవుతుందా? బట్ సమ్వేర్ ఐ డిఫైన్డ్ ఈ నేమ్తో. ఓకే, లేదులేండి, పోయింది. సో యానిమల్ అనే ఇంటర్ఫేస్ని డిఫైన్ చేశాను. సో ఇక్కడ వాయిడ్ ఈట్, వాయిడ్ స్లీప్, అంటే యానిమల్ అనే ఇంటర్ఫేస్లో రెండు మెథడ్స్ని డిక్లేర్ చేశాను. డిఫైన్ చేయలేదు సార్, డిక్లేర్ చేశాను. అంటే యు ఆర్ జస్ట్ డిక్లేరింగ్ ద మెథడ్ నేమ్, ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ద లాజిక్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసే మెథడ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్, అంటే మెథడ్ వితౌట్ బాడీ. ఓకే, ఈ మెథడ్స్ని
ఇఫ్ ఐ వాంట్ టు ఓకే, ఎందుకు ఇక్కడ మెయిన్లో ప్రాబ్లం వచ్చిందంటే యానిమల్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని నేను ఫర్ సమ్ టైమ్ నేను కమెంట్లో పెట్టేస్తాను. ఓకే, రైట్. సో వాయిడ్ ఈట్, వాయిడ్ స్లీప్ సార్. సో నేను డెఫినెట్గా ఈ ఈట్ అనేదాన్ని, స్లీప్ అనేదాన్ని డిఫైన్ చేయాలి అనేది నా గోల్, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. కానీ ఇక్కడ డిఫైన్ చేయకూడదు, ఇక్కడ డిఫైన్ చేయలేము. ఇంటర్ఫేస్లో ఓన్లీ డిక్లేరే చేయగలం. సో డిఫైన్ చేయాలి అంటే నాకేం కావాలి? క్లాస్ కావాలి. సో అప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసిన మెథడ్స్ ఆ క్లాస్లోకి ఎలా వెళ్తాయి అంటే యూ షుడ్ యూజ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. సో దానికోసం డిఫాల్ట్ ప్యాకేజ్లో ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్. డాగ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్, ఇక్కడ కావాలంటే ఇంటర్ఫేస్ని యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు మామూలుగా అయినా రాయొచ్చు. నేను ఇక్కడ రాస్తాను డాగ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్, యాడ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ మీద యాడ్ క్లిక్ చేసి ఏ ఇంటర్ఫేస్ నుంచి? యానిమల్. అంటే డాగ్ ఈజ్ ద క్లాస్ విచ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ యానిమల్ ఇంటర్ఫేస్. క్లిక్ ఆన్ ద ఫినిష్. ఇక్కడ చూడండి ఇంప్లిమెంట్స్ యానిమల్. ఆటోమేటిక్గా ఈ రెండిటిని లాజిక్ రాయండి అని చెప్పి అదే అడుగుతుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు system.out.println ఆఫ్ డాగ్ ఈజ్ ఈటింగ్. లెట్ మీ సేవ్ దిస్. డాగ్ ఈజ్ ఈటింగ్. సో అదే మాదిరిగా దీనికి కూడా లాజిక్ రాస్తాను, ఈ మెథడ్కి కూడా. system.out.println ఆఫ్ డాగ్ ఈజ్ స్లీపింగ్. జస్ట్ ఓకే, సింపుల్ ఎస్ఓపి స్టేట్మెంట్ సార్. ఇట్ ఈస్ నాట్ రియల్ లాజిక్. సింపుల్గా అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి. సో సో అల్టిమేట్గా నాకు ఇంటర్ఫేస్ ఉంది, ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది. సో ఇప్పుడు నేను మెయిన్ క్లాస్ రాయాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిఫైన్ ద మెయిన్ క్లాస్. సో దానికోసం ఏం చేస్తా అంటే లెట్ మీ డిఫైన్ మెయిన్ క్లాస్ అంటే వేర్ యు ఆర్ డిఫైనింగ్ ద మెయిన్ మెథడ్. మెయిన్ 3 అన్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈ మెయిన్ అనే దాంతో వేరే క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మెయిన్ మెథడ్ని డిఫైన్ చేసి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని ఇంటర్ఫేస్కి అయితే మీరు క్రియేట్ చేయలేరు. యానిమల్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ యానిమల్. ఇమీడియట్గా కంపైలర్ మనకి ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే యానిమల్ అనేది ఇంటర్ఫేస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కానీ ఇంటర్ఫేస్కి కానీ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయలేరు, ఇండైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. అదే రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఇక్కడ ఏ క్లాస్, ఈ ఇంటర్ఫేస్కి ఏది ఇంప్లిమెంటేషన్ క్లాస్? డాగ్. అంటే ఇది పాసిబుల్. డాగ్ అనేది ఇంప్లిమెంటేషన్ క్లాస్, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ని మీరు పేరెంట్ ఇంటర్ఫేస్ రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇదే కదా రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఎస్. ఇప్పుడు obj.eat, obj.sleep హ్యాపీగా రన్ టైంలో ఆబ్జెక్ట్ దేని క్రియేట్ అయ్యిందో ఆ క్లాస్కి వెళ్ళి ఆ మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ యూ విల్ గెట్ ఓకే 2 మెథడ్స్ గెట్స్ ఇన్వోక్డ్. సో అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఓన్లీ నా ఇంటర్ఫేస్కి ఒకటే ఇంప్లిమెంటేషన్ క్లాస్ని డిఫైన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లైక్ డిఫైన్ వన్ మోర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. సే సంథింగ్ లైక్ క్యాట్ అన్నాను అనుకోండి. మల్టిపుల్ డాగ్స్ ఉంటాయి కదా. దిస్ క్యాట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ యానిమల్ ఓన్లీ. ఓకే, క్యాట్ ఈజ్ ఆల్సో ఈటింగ్, క్యాట్ ఈజ్ ఆల్సో స్లీపింగ్. ఫర్ దట్ ద లాజిక్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్, రైట్? Cat is eating. Okay, in the same manner, system.out.println of cat is sleeping. Okay, let me save this and come to like main 3. And now animal obj1 equals to new. This time I am storing the cat object obj1 dot eat, obj1 dot sleep. So this time you will get cat is eating and as well as cat is sleeping. సో అంటే ఒక ఇంటర్ఫేస్కి మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆ ఇంటర్ఫేస్లో ఉన్న ప్రాపర్టీస్ని తీసుకుంటారు, అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్ వాళ్ళ లాజిక్ని ఇచ్చుకుంటారు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద కామన్ ఫర్ మల్టిపుల్ బ్యాంక్స్. అంత మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను డిఫైన్ చేసి స్టాటిక్గా డిఫైన్ చేయలేను. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక కామన్ ప్రాపర్టీ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ బ్యాంక్స్. సో అందుకనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ని నేను బ్యాంక్ అనే ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసుకున్నాను అనుకోండి. మల్టిపుల్ బ్యాంక్స్ విల్ టేక్ ఇట్ అండ్ దే కెన్ ప్రొవైడ్ దేర్ ఓన్ లాజిక్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉంటే వాళ్ళు ఆ లాజిక్ రాసుకుంటారు.
కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అయితే తీసుకుంటారు బ్యాంక్ అనే ఇంటర్ఫేస్ నుంచి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందనుకోండి, దే విల్ టేక్ బ్యాంక్ ఇంటర్ఫేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అండ్ దే విల్ ప్రొవైడ్ దేర్ ఓన్ లాజిక్, సే సంథింగ్ లైక్ 7%. అట్లా అనమాట. సో అల్టిమేట్గా అడ్వాంటేజ్ ఏంటి? అబ్స్ట్రాక్షన్ ప్రొవైడ్స్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ క్లాసెస్. ఇంతకుముందు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఎలా అయితే కోర్ స్ట్రక్చర్ని మనం ఫామ్ చేసామో, ఇంటర్ఫేస్ కూడా ఆ బేస్ స్ట్రక్చర్ని, ఆ బ్లూ ప్రింట్ని డిఫైన్ చేస్తుంది అనమాట ఇంటర్ఫేస్. కానీ ఇక్కడ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనకి మెథడ్స్ని డిఫైన్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్నే మనం డిఫైన్ చేసుకోవచ్చు, యాజ్ ప్రియర్ టు జావా 1.8 నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయగలం. నేను అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను మీకు అర్థం కావటం కోసం ఇంటర్ఫేస్ I1 అనే దాన్ని డిఫైన్ చేశాను. ఓకే, ఇక్కడ పబ్లిక్ వాయిడ్ సమ్ అనేది ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా పబ్లిక్ అని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ ఓకే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు I1 అనేది ఒక ఇంటర్ఫేస్ కదా. ఓకే, నౌ ఐ విల్ టేక్ వన్ మోర్ ఇంటర్ఫేస్, సే సంథింగ్ I2ని కూడా డిఫైన్ చేశాను. దీంట్లోనేమో సబ్ అనే మెథడ్ ఉంది, అక్కడేమో సమ్ అనే మెథడ్ ఉంది అనుకోండి. యా, సో ఇప్పుడు ఈ I1 ఇంటర్ఫేస్లో ఉన్న సమ్ మెథడ్ని, I2 ఇంటర్ఫేస్లో ఉన్న సబ్ మెథడ్ని నేను డిఫైన్ చేయాలి అనుకున్నాను. వేరే డిఫైన్ చేయాలి అంటే నాకు కావాల్సింది ఏంటి? క్లాస్ కావాలి. సో క్లాస్ కావాలి కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు లైక్ వాట్ డిఫైన్ ద క్లాస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ main4 అన్నాను అనుకోండి. సో ఈ main4 అనేది ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకే సార్, I1 I2 IMPL క్లాస్ అనేది ఓకే main4 అని డిఫైన్ చేయట్లేదు సార్, నేను రీఫ్యాక్టర్ చేస్తాను. I1 I2 IMPL అంటున్నాను సార్. అంటే I1 అనే ఇంటర్ఫేస్ని I2 అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి నేను అలా ఇచ్చుకున్నాను నేమ్, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్. దేనికి? I1 ఇంటర్ఫేస్కి, I2 ఇంటర్ఫేస్కి. అప్పుడు మీరు అలా చెప్పాలి అంటే మీరు డెఫినెట్గా ఇది ఇంప్లిమెంట్స్ అనేది రాయాలి కదా. ఇంప్లిమెంటింగ్ దిస్ క్లాస్ I1 I2 IMPL క్లాస్ అనేది ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? I1 నుంచి యాజ్ వెల్ యాజ్ I2 నుంచి. ప్రాబ్లం రిజాల్వ్ అయితే అంటే ఇంప్లిమెంట్స్ని వాడి మోర్ దెన్ వన్ ఇంటర్ఫేస్ నేను ఇలా చేయగలనా? చేయొచ్చు. కానీ I1లోనేమో సమ్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, I2లోనేమో సబ్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. మీరు ఆ రెండు మెథడ్స్కి మీరు బాడీని ప్రొవైడ్ చేయగలిగితే I1 I2 IMPL క్లాస్ అనేది ఫుల్లీ డిఫైన్డ్ క్లాస్ అయింది. అందుకని మీరు కర్సర్ పెట్టడంతోనే యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని వస్తుంది. మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, హ్యాపీగా మీరు లాజిక్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఏం లాజిక్ రాద్దాం? system.out.println ఆఫ్ సబ్ ఈస్ ప్లస్ ఆఫ్ x మైనస్ వై. సేవ్ దిస్. అదే మాదిరిగా system.out.println ఆఫ్ ఓకే సమ్ ఈస్ ప్లస్ ఆఫ్ x ప్లస్ వై. సేవ్ దిస్. అయిపోయింది. సో ఇంప్లిమెంటేషన్ క్లాస్ అంటే ఐ డిఫైన్డ్ ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకోగలిగాను. ఇది కాదా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇదే కదా. ఎస్, అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏం చెప్తుంది? మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్, సింగిల్ చైల్డ్ క్లాస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే I1 I2 IMPL అనేది సింగిల్ చైల్డ్ క్లాస్, I1 I2 అనేది మల్టిపుల్ పేరెంట్స్. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ అండ్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. మీరు కావాలంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో చూడండి ఒకసారి, నేను మెయిన్ క్లాస్ని డిఫైన్ చేస్తాను. అన్నీ ఒకటే క్లాస్లో కూడా డిఫైన్ చేయొచ్చు సార్, కానీ మీకు క్లారిటీ కోసం నేను డిఫరెంట్గా డిఫైన్ చేస్తున్నాను. మీరు దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు? I1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. ఎందుకు? బికాజ్ I1 అనేది ఇంటర్ఫేస్ కాబట్టి. ఇంటర్ఫేస్కి కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కానీ ఆబ్జెక్ట్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేయలేము. ఓకే, I2 క్రియేట్ చేయొచ్చా? ఎందుకంటే I1 I2 అనేవి రెండు ఇంటర్ఫేసెస్. మరి దేనికి క్రియేట్ చేయగలం? I1 I2 IMPL క్రియేట్ చేయగలరు, ఎందుకంటే అది ఇంప్లిమెంటేషన్ క్లాస్ కాబట్టి. ఓకే, I1 I2 IMPL OBJ ఈక్వల్స్ టు న్యూ I1 I2 IMPL. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, obj.sum ఓకే 3,4 obj.sub 6,5. సేవ్ దిస్ అండ్ ట్రై టు రన్ ఇట్. సమ్ సబ్ రెండు వచ్చాయి నన్ను. ఇలా
మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ను కూడా అచీవ్ చేసుకోగలం. కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా మనం ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ని మనం పేరెంట్ క్లాస్లో పేరెంట్ రెఫరెన్స్లో స్టోర్ చేసుకోలేమా? స్టోర్ చేసుకోవచ్చు సార్. కానీ ఇప్పుడు I1 I2 IMPL అనే క్లాస్కి ఎంతమంది ఉన్నారు పేరెంట్స్? 2 ఉన్నాయి. ఒకటి I1 ఒకటి I2. I1లో స్టోర్ చేసుకోవచ్చు, I2లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడేమో I2లో స్టోర్ చేసుకుంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, I1లో స్టోర్ చేసుకుంటే సబ్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? ఎందుకంటే ఓబీజే అనేది ఇప్పుడు I1 టైప్. I1లో మనకేముంది? ఓన్లీ సమ్మే ఉంది. ఓకే, అందుకని కంపైలర్కి ఓబీజే అనేది I1 టైప్ కాబట్టి కంపైలర్ అనేది సబ్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. ఎందుకంటే సబ్ అనే మెథడ్ I2లో ఉంది, కానీ మీరు మీ చైల్డ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ I1లో స్టోర్ చేశారు. మరి అప్పుడు నేను దీన్ని ఎలా అచీవ్ చేయగలను? ఒకవేళ నిజంగా నా రిక్వైర్మెంట్ పేరెంట్ రెఫరెన్స్ వేరియబుల్లోనే స్టోర్ చేయాలి అంటే నేను ఎలా చేయగలను? నాకు ఒక ఆప్షన్ ఉంది సార్, దానికి ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు I2లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్టెండ్స్ I1 అన్నాను అనుకోండి, అప్పుడు I1 ఎందుకు ఎక్స్టెండ్స్ వాడాలి? ఇక్కడ I2 అనేది ఇంటర్ఫేసే, I1 అనేది కూడా ఇంటర్ఫేసే. సో రెండు ఒకటే టైప్ అయినప్పుడు ఎక్స్టెండ్స్ వాడుకోవచ్చు. ఎక్స్టెండ్స్ అన్నాను అనుకోండి, I1లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది I2లోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు I2లో లిటరల్గా ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి? ఒకటి సమ్, ఒకటి సబ్, 2 ఉన్నాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? హ్యాపీగా I2లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి, సరిపోతుంది. అప్పుడు గట్టిగా మాట్లాడితే అసలు ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ I1, I2 అనాల్సిన అవసరం లేదు. I2 అంటే సరిపోద్ది, ఎందుకంటే I2లోనే అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మిస్లేనియస్ కాన్సెప్ట్స్ అనమాట. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మనం బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ వీ కెన్ చేంజ్ ఇట్. ఓకే, సో అదనమాట. ఇప్పుడు ఇఫ్ యూ రన్ ఇట్ నా యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్. ఇలా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ను కూడా మనం అచీవ్ చేయగలం. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ యొక్క అడ్వాంటేజ్. సో ఇంకా చాలా అంటే ఇప్పుడు ఇంటర్ఫేస్లో కొంతమంది అడుగుతారు, ఇంటర్ఫేస్లో కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయగలమా? డిఫైన్ చేయలేం. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో డిఫైన్ చేయొచ్చా? డిఫైన్ చేయగలం. ఓకే, సో నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సూపర్ కీవర్డ్ అనేది కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్లో మనం విల్ ట్రై టు డిస్కస్ దిస్ కాన్సెప్ట్. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయగలమా లేదా, ఒకవేళ డిఫైన్ చేస్తే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలం అనేది నేను మాట్లాడతాను దాని గురించి. సో అల్టిమేట్గా యూస్ కేసెస్ ఎక్కడ వాడతాం ఇంటర్ఫేసెస్ అంటే అన్రిలేటెడ్ క్లాసెస్కి కాంట్రాక్ట్ని డిఫైన్ చేయడం కోసం. ఎగ్జాంపుల్ రన్నబుల్ ఇంటర్ఫేస్, కంపారబుల్ ఇంటర్ఫేస్, ఇవన్నీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఎనేబుల్ చేయడం కోసం. డిపెండెన్సీ ఇంజెక్షన్ని, డిజైన్ ప్యాటర్న్స్ని లైక్ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్, అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్, వీటన్నిటిలో మనం వాడేది ఇంటర్ఫేసెస్ సార్. ఓకే, సో ఎస్, నేను చెప్పే మీకు అర్థం కాకుండొచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్ ముందుకు వెళ్తూ ఉంటే అర్థమవుతుంది. సో అల్టిమేట్గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాట్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. నేను ఇంతకుముందు చేసిన కాఫీ మెషిన్ అప్లికేషన్ కానీ పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ని కూడా మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్తో కాకుండా ఇంటర్ఫేస్ని యూజ్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో మీకు అసైన్మెంట్ ఏంటంటే సేమ్ అప్లికేషన్ని రీఇంప్లిమెంట్ చేయండి యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ సార్. సో దీంతో అబ్స్ట్రాక్షన్ అనే ఊస్ ప్రిన్సిపల్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.